మా చిన్ని తోట చూద్దాం రండి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఎంత బాగున్నాయో చూడండి. చిన్ని గార్డెనే కానీ రకరకాల పూలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఎడీనియము ఇవి ఈ పూలు ఏంటో మీరే చెప్పండి, కామెంట్లో పెట్టండి. నాకైతే తెలియదు, నేను నర్సరీలో తెచ్చాను. ఈ కనకాంబరాలు చూడండి, చాలా కనకాంబరాలు వెళ్తున్నాయి. కనకాంబరాలు, గులాబీలు చాలా అంటే చాలా. బయట డిస్టర్బెన్స్ వస్తుందండి, వాయిస్ తక్కువ వచ్చినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మా రాధా మనోహర్ చెట్టు చూడండి, ఇవి రకరకాల పూలు ఉన్నాయండి మా దగ్గర. ఇవి శివ పూజ పూలు అంటాం మేమైతే. ఇవి తెల్ల పూలు రకరకాలు, అంటే చాలా రకాలు ఉన్నాయి, అవి ఇప్పుడు లేవు. ఇక గులాబీలు చూడండి, కనకాంబరాలు, అన్నీ మొగ్గలు వస్తున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. మా కృష్ణయ్య చూడండి, రాధాకృష్ణుడు ఎంత బాగుందో మా గార్డెన్లో. చూడ్డానికి చిన్నగా ఉంటుందండి, కానీ అందమైన గార్డెన్ మాది. మందారాలు అయితే ఒక 15 మందారాలు ఉన్నాయండి, 15 రకాలు ఉన్నాయి మా ఇంట్లో. చూడడానికి మీ దగ్గర ఇన్ని ఉన్నాయా అని అడుగుతారు, ఎవరికన్నా చెప్తే ఇన్ని ఉన్నాయా మీ గార్డెన్లో అని అడుగుతారు. అవి పూలు అయినప్పుడే తెలుస్తుంది ఆ కలర్ ఏంటిదో. రాధా మనోహర్ చెట్టు చూడండి, చాలా బాగుంది ఇప్పుడు పూలైతే. అది వీడియో తీయలేదండి, బయటకు వెళ్ళి తీయాలి, కానీ బయటకు కనపడుతున్నాయి దీంట్లో. ఇగో ఈ చెట్టు కూడా ఏంటో తెలియదండి. ఈ మందారం, ఈ గులాబీ పూలు చూడండి, వెరైటీగా ఉంది, వైట్ అండ్ మెరూన్. నాకు చాలా ఇష్టమైన కలర్ అండి ఇది, చాలా అంటే చాలా ఇష్టమైన కలరు. ఇగో వైట్ శివ పూజ పూలు వచ్చి మధ్యలో రెడ్ చుక్క. ఇగో ఈ చెట్టు కూడా, ఇది ఏదో అంటారండి, నాకు తెలుస్తలేదు, అది పేరు తెలియదు, ఇంగ్లీష్లో ఉంటుంది, గుర్తు రావట్లేదు. పుట్టేప్పుడు గుర్తు వస్తాయి కానీ ఇట్లాంటప్పుడు గుర్తు రావు. అన్నీ అదో రకం ఇదో రకం పెట్టుకున్నానండి. గులాబీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను తెచ్చిన ఏంటంటే, మీరు చూస్తున్న నారు కూరగాయల నారండి, వెజిటేబుల్ నారు. అది వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరపనారు, బంతి నారండి. ఇప్పుడు ఎండాకాలం రావు, నాకు కూడా తెలుసు రావు అనేసి, కానీ ఖాళీగా ఉండకుండా చెట్లు అయితే నేను నీళ్ళు పోస్తాను, వస్తే వస్తాయి పోతే పోతాయి అనేసి తీసుకొచ్చిందండి. అన్నీ పెడుతున్నాను చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా. అన్నీ నారు, అన్నిట్లో 2 మొక్కలు అయితే పెడుతున్నాను కుండీలలోనే ఉన్నాయండి మొక్కలన్నీ మా ఇంట్లో. పైన కూడా అంత ఎక్కువ చిన్న లాన్లా కట్టించి దాంట్లో మునగ చెట్టు పెట్టానండి. మునక్కాయలు ఇప్పుడు 10 మునక్కాయల వరకు వచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చెట్టు అయితే చిన్నగా ఉంది. మా దీంట్లో షార్ట్ వీడియోలో మీకు కనబడుతుంది ఆ వీడియో. మా మునగ చెట్టు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు మొన్నటి వరకు అయితే కూరగాయలు వచ్చినాయండి. చిక్కుడుకాయ కానీ సంక్రాంతి అప్పుడైతే ఫుల్ ఉన్నాయి కూరగాయలు. వంకాయ, టమాటా, చిక్కుడుకాయ చాలా అంటే చాలా బాగున్నాయి. అవన్నీ మేము తిన్నామండి. ఇంకా మా ఇంటి వరకు అయితే సరిపోయినాయి, వేరే వాళ్ళ వరకు అయితే రాలేవు. కొన్ని అయితే తెచ్చినాను. టమాటాలు, ఇంకేంటి వంకాయలు, పుదీనా, కరివేపాకు చెట్టు చూసినరండి. చెర్రీ టమాటాలు, కరివేపాకు చెట్టు అయితే వేప చెట్టు లాగానే ఉంది మా ఇంట్లో. అది చెప్పని అవసరం లేదు, ఇక చూస్తే తెలుస్తుంది మీకే. చూడండి ఎప్పుడైనా మీరు, దాన్ని కూడా సపరేట్ వీడియో తీస్తాను ఒకరోజు. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. నారైతే ఒకటి పెట్టుకుంటున్నానండి. నాకు అదొక టెన్షన్ ఉందండి, రావాలి, దేవుడి దయ వల్ల రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆదర అభిమానాలతో మా ఇంట్లో మొక్కలు చాలా మంచిగా ఉండాలని కోరుకోండి మీరు కూడా. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి, మొక్కల పిచ్చి బాగా. ఎక్కడున్నా కానీ కొంచెం మొక్కనన్నా తెచ్చుకుంటా. డబ్బులు పెట్టైనా సరే, అది ఎంత దూరంలో ఉన్నా సరే తెచ్చుకొని పెట్టుకుంటాను. కానీ ఒక్కొక్కసారి మేము ఉండం కదండి, కెనడా, యూకే అక్కడ వెళ్తుంటాము, చెట్లు ఎండిపోతాయి. ఇంకా మనం పోసినట్టయితే పోయారు కదండి నీళ్ళు, ఎవరు ఇంటి వాళ్ళు పోసినట్టు. అందుకోసము ఎండిపోతాయి. ఎండిపోయినా పర్లేదు, ఇక తెచ్చుకుంటాము, ఉన్నాయి కాపాడుకుంటాము, లేనివి మాత్రం తెచ్చుకుంటాం. మళ్ళీ ప్రతిసారి నాది ఇదే పని అవుతుందండి. రైనీ సీజన్లో పెట్టుకోవాలి, సమ్మర్లో ఎండిపోవాలి, అట్లున్నదన్నమాట పరిస్థితి.
మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను అన్నీ మెల్లగా. సాయంత్రం పూట పెట్టాలంటారు కదండి, నాకు అంత పెద్ద తెలియదు దాని గురించి, మొక్కల గురించి. కానీ తెలిసినంత వరకు ట్రై చేస్తున్నాను మొక్కలు పెట్టుకోవడము. వెజిటేబుల్స్ ఇప్పుడు పెట్టేటివి నేను. ఆల్రెడీ వంకాయల పూత వస్తుందండి, చూపిస్తాను ఇంకా అది పూత మీకు. చెట్లు ఉన్నాయి, ఒక 4-5 చెట్లు ఉన్నాయి. ఇంకా 4-5 చెట్లు పెట్టినాను వంకాయ నారు తెచ్చి. సరిపోతాయి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి. బంతి నారండి ఇది, బంతి నారు ఇది వచ్చేసి పెడుతున్నాను. బంతి నారు అంటే రకరకాలు ఉన్నాయండి. అందులో అతను అడిగినా కూడా నర్సరీ అబ్బాయి, అది తెలియదమ్మా ఇప్పుడు అన్నీ ఎండిపోయినాయి కదా, సమ్మర్ కదా, వచ్చినాయి చూసుకోండి, వచ్చిన తర్వాత తెలుస్తాయి ఏదైతే ఏముంది అని అన్నాడు. అలాగనే తెచ్చాను నేను, తీసుకొచ్చి తొట్లలో పెడుతున్నాను. మా సారు వీడియో తీస్తున్నాడు, నేనేమో తొట్లో కుండీలలో పెడుతున్నాను చెట్లని. చెట్లు అంటాం కానీ చాలా పెద్ద పని అండి. కూరగాయల చెట్లు, మొక్కలు పెట్టుకోవాలి. ఎంతసేపు అనిపిస్తుంది, పెట్టకముందు పెట్టాలి అనిపిస్తుంది, పెట్టిన తర్వాత ఇంకా కష్టమవుతుంది కొంచెం. హెల్త్ బాగాలేకపోయినా మంచిగా ఉంటే పెట్టాలనిపిస్తుంది, బాగాలేనప్పుడు అబ్బాయి ఎందుకు పెట్టుకున్నామా అనిపిస్తుంది. కానీ ఇష్టము, ఎంత బాగాలేకపోయినా నేను చెట్లకు నీళ్ళు పెట్టడము, వాటి వెనకాలనే ఉంటానండి నేను. మిరప చెట్లు తెచ్చినాను, మిరప నారు కూడా తెచ్చినాను. మిరప నారు, క్యాప్సికమ్ నారు, మిరప నారు, కాలీఫ్లవర్, క్యాబేజ్, బంతి నారు, వంకాయ నారు, ముళ్ళు వంకాయలు తెచ్చినండి. అది వచ్చిన తర్వాత మీకు వస్తే చూపిస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు మిరపనారు పెట్టుకుంటున్నాను చూడండి. చెట్టు ఒక కుండీలో 2 మొక్కలు పెట్టుకుంటున్నాను. 2 మొక్కలు అవి వస్తాయా ఏంటి తెలియదు, ఇక తర్వాత తెలుస్తుంది ఇక వాటి గురించి. ఇప్పుడైతే పెట్టనైతే పెడుతున్నాను నేను. వస్తాయి 90% అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను. సమ్మర్ కానీ మనం ఎందుకంటే ఇంట్లోనే నీళ్ళు పోస్తాం కదండి, వస్తాయి అనుకుంటున్నాను. రాకపోతే మాత్రం ఏం చేసేది ఏం లేదు దాని గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇక్కడ ఎండ వస్తుందని. ఎండ లేకుంటే రాదు చెట్టు ఎప్పుడే.